దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ నుంచి JNTU వెయిటింగ్ ఫర్ ద బస్ అని చెప్పడానికి జర్నీ. అండ్ దాని తర్వాత JNTUలో దిగేసి ఇంకా బర్త్డే గర్ల్ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. సో సీనన్న వాళ్ళ కూతురు అనమాట. సో సీనన్న అండ్ బుజ్జి వదిన వాళ్ళ పాప అనమాట. తన పేరు రూహి. సో తినే అనమాట బర్త్డే గర్ల్. చూడండి ఎంత క్యూట్ ఉంటుందో. క్యూటే కాదు, తను చాలా సైలెంట్ అనమాట, చాలా కామ్, మనుషుల్ని చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అండ్ మమ్మీని అస్సలు సతాయించదు అనమాట. సో చాలా కామ్ అండ్ ప్యూర్ కైండ్ హార్టెడ్ సోల్ అని చెప్పొచ్చు మనం. సో చూడండి ఎంత బాగా అబ్జర్వ్ చేస్తుందో. వాళ్ళ అన్న కూర్చున్నాడు, వాళ్ళ చిన్న కూర్చున్నాడు, చూస్తుంది. వాళ్ళ డాడీ మాట్లాడుతున్నారు, వాళ్ళ డాడీకి వెళ్ళి చూస్తుంది. సో దట్ అనమాట మనుషుల్ని అబ్జర్వ్ చేయడంలో ఫస్ట్ ఉంటుంది తను. షీ వాజ్ సో క్యూట్. వద్దమ్మా ఉన్ని కొట్టు, ఇంకోసారి కొట్టు. ఎందుకు లేట్ వచ్చావు? కొట్టు, అడుగు. లేట్ వచ్చింది, రమ్మంటే రాలేదు. వాడిని కూడా కొట్టు. కొట్టు, అన్నని కొట్టు. సెకండ్ అంటే హైఫై కొట్టు. హైఫై, హైఫై, హైఫై. ఇంకోసారి ఏది? హైఫై కొట్టు. హైఫై ఏమొద్దు. దీనికి పడుతుందో చూడు, అది తీసి ఆ చేతిలో పెట్టు. ఆగమ్మా రూయి, ఆగు. హాయ్, స్మైల్. సో తనకి వాళ్ళ అమ్మమ్మ రింగ్స్, గోల్డ్ చైన్ అవన్నీ వేస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా కూర్చొని వేయించుకుంటుందో. నార్మల్గా అయితే తనది ఫస్ట్ బర్త్డే అనమాట. 1 year అవుతుంది తను పుట్టి. సో నార్మల్లీ అయితే 1 year బేబీ ఎంత చికాకు చేస్తారు, బట్ తను అసలు అలా ఉండదు అనమాట. అండ్ అన్ని పెట్టేసుకుంది. అది మేము రింగ్స్ పెడతా ఉంటే కూడా చాలా జాగ్రత్తగా కూర్చొని పెట్టించుకుంటుంది. ఫొటోస్ దింపుదాము అనేసి చైర్లో కూర్చోబెడితే ఎంత బాగా కూర్చొని ఫొటోస్ దిగుతాను చూడండి. వీళ్ళందరూ ఈ ఫ్రెండ్సా? సో ఫోటోగ్రాఫర్స్ అందరూ ఫొటోస్ దింపుతున్నారు అనమాట తనని. తను చూడండి ఎంత బాగా స్మైల్ చేస్తుందో. బర్త్డే గర్ల్ కేక్ కట్ చేయడానికి డ్రెస్ చేంజ్ చేసుకుంది అనమాట. హ్యాపీ బర్త్డే రూహి. అక్కడ పగలగొట్టరా? సో తను కేక్ వచ్చేసి ఫస్ట్ టైం టేస్ట్ చేస్తుంది. సో ఫస్ట్ టైం అనేసి వదిన ఏం చేశారనేసి అంటే వాళ్ళ కాలనీలోనే ఉంటారంట, హోమ్ బేకర్స్ పెట్టుకుని ఉన్నారు. సో వాళ్ళ దగ్గర చెప్పి చేయించారు. సో కేక్ వచ్చేసి చాలా బాగుంది, చాలా స్మూత్గా స్పాంజీగా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కేక్లో చాలా లెస్ స్వీట్ ఉందన్నమాట. సో ఏంటంటే చాలా వరకు స్వీట్ ఎక్కువగా ఉంటే, క్రీమ్ ఎక్కువగా ఉంటే కూడా తినలేం కదా. సో అన్నీ చాలా బాగా కుదిరాయి, చాలా బాగుంది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. సో స్వీట్ తక్కువగా ఉంటుంది కదా, అందుకని నచ్చింది అనమాట. అండ్ తను ఫస్ట్ టైం ట్రై చేసింది చాక్లెట్ కాబట్టి కొంచెం వియర్డ్గానే ఉంటుంది తనకా టేస్ట్, బట్ ఎక్కువగా తినలేదన్నమాట. కేక్ ఎక్కువగా పెట్టలేదన్నమాట, చిన్నపిల్ల కదా. సో దగ్గు వచ్చేస్తుంది త్వరగా అనేసి. అండ్ దాని తర్వాత కేక్ అయిపోయింది. కేక్ కట్ చేసేసి పేపర్ ప్లేట్స్లో సమోసాలు ఇంకా మిక్చర్ కేక్ పెట్టేసి పిల్లలందరికీ పెట్టేసి కూర్చోబెట్టేసాం అనమాట. సో వాళ్ళందరూ తింటున్నారు. అండ్ ఇదనమాట. అండ్ తను చూడండి ఎంత బాగా ఆడుకుంటుంది. వచ్చేసి ఇది బర్త్డే గిఫ్ట్ వచ్చింది, వదిన వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చారు. అండ్ సౌండ్స్ వస్తుంది కదా పియానో, తను చాలా ఎక్సైట్మెంట్ తో భలే ఆడుకుంటుంది అనమాట. ఇది వచ్చేసి బగారా రైస్, చికెన్, మటన్ మొత్తం మిక్స్ అయిపోయింది అనమాట. సో డిన్నర్ చేసేసి మేము రిటర్న్ బయలుదేరిపోయాం ఇంటికి.